ఫ్రెండ్స్, ఇటీవల పహల్గాం దాడి అనంతరం భారత పాకుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకొని ఉన్నాయన్నమాట. దీని అనంతరం చాలా మందిలోనే ఒక ఆవేదన ఉండిపోయిందనమాట. పాకిస్తాన్ టెర్రరిస్టులు భారత్లోకి వచ్చి మన పౌరుల మీద దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టుకున్నారు కదా. కానీ ఈ రోజు వరకు కూడా భారత్ ఎందుకు పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ఆ దేశంపై దాడి చేయట్లేదు అని మనం చూసుకుంటే, భారత్ అనేది ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే సింధు నది జలాలు కానివ్వండి, లేదంటే వాళ్ళ దేశాలకి చేసే ఎగుమతులు కానివ్వండి, వాళ్ళ దేశం నుంచి తీసుకునే దిగుమతులు కానివ్వండి, ఇవన్నీ ఒకటి ఒకటి వన్ బై వన్ కట్టడి చేస్తూ వస్తూ ఆ దేశాన్ని అష్టదిగ్బంధనం చేస్తున్నాం అనమాట. ఇంకో విధంగా చూసుకుంటే మనం ప్రపంచ దేశాలతో అంటే పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిస్ట్ కంట్రీగా, మనం ఒక ఉగ్రవాద బాధిత దేశంగా తెలియజేస్తున్నాం అనమాట. దీనివల్ల ప్రపంచంలోనే పాకిస్తాన్ మీద అనేది సపోర్ట్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా పాకిస్తాన్ రాజకీయంగా, ఆర్థికంగా కూడా మనం టార్గెట్ చేసి ఉందాన్ని. అలానే మరి పాకిస్తాన్ మీద మనం చర్యలు తీసుకోమంటే ఖచ్చితంగా తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇంతకు ముందు జరిగిన థియరీ ప్రకారం చూసుకుంటే, అంటే అప్పుడు పుల్వామా దాడులు అవనివ్వండి, బాలకోట్ దాడులు అవనివ్వండి, అవి కూడా ఇంచుమించుగా 15 రోజుల వ్యవధిలో చర్యలు దాడులు చేసామన్నమాట. మనం ఆ హిస్టరీ అనేది పూర్వం హిస్టరీ నుండి చూసుకున్నా మనం 1971 బంగ్లాదేశ్ విమోచన టైంలో అవనివ్వండి, కార్గిల్ యుద్ధం సమయంలో అయినండి, ఇలాంటి ఏవి తీసుకున్నా సరే భారత్ మాత్రం అంత ఆషామాషిగా తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తి లేదనమాట. పాకిస్తాన్ చూస్తుంటే ఈ మధ్య తన వ్యాఖ్యలు కూడా చూస్తుంటే తరచుగా ఆ దేశం చాలా భయపడుతున్నట్టే అనిపిస్తుంది మనకి, వాళ్ళ వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే. అది చివరికి ఏమని అంటుందంటే, మీరు కానీ మా మీద కానీ దాడి చేస్తే ఖచ్చితంగా మీ మీద అణుబాంబులు ప్రయోగిస్తామని అంటున్నారనమాట. అంటే దాన్ని బట్టి చూడండి ఆ దేశం అనేది ఎంతలా భయపడుతుందో. అలానే దీని మీద ఒక మీడియేటర్స్ని అంటే కొన్ని కంట్రీస్ని మీడియేటర్ని చేయమంటుంది అనమాట. దీని మీద దర్యాప్తు చేసి దీంట్లో మా ప్రమేయం ఏమీ లేదు, కావాలంటే మీరు దర్యాప్తు చేసుకోండి అని అంటుందన్నమాట. ఆ దేశం ఎంతలా భయపడకుండా ఉంటుంటే అటువంటి మాటలు అనేది అందనమాట. ఇప్పుడు మనం ఎవరినైనా మీడియేటర్ చేయమని అని మనం ఎవరిని అడగట్లేదు కదా, మనం డైరెక్ట్గానే యాక్షన్ తీసుకుందామని సిద్ధపడుతున్నాం అనమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఆ దేశం చాలా వరకు భయపడుతుంది. మరి ఎందుకు భయపడుతుంది ఆ దేశం అనేది చూస్తుంటే, ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ అనేది చాలా ఆర్థికంగా దిగజారిపోయింది అనమాట. తన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఆ లెక్కలో చూసుకునేటప్పుడు, అంటే రీసెంట్గా ఆ దేశంలో యొక్క నిత్యావసర సరుకుల ధరలు కానివ్వండి, లేదంటే ఆ దేశం యొక్క కరెన్సీ విలువ కానివ్వండి భారీగా పడిపోయింది అనమాట. ఆ దేశంకి ఇతర దేశాల దగ్గర అప్పు పుట్టే పరిస్థితి లేదనమాట ప్రస్తుతం. ఆ పరిస్థితి లేకపోవడం వల్ల IMF అనేది $7 బిలియన్ రుణాన్ని మంజూరు చేస్తుందన్నమాట. అంటే ఆ దేశానికి ఎందుకు మంజూరు చేసిందంటే, దిగుమతులు చేసుకోవడానికి తగిన ఫారెక్స్ నిల్వలు అనమాట. అంటే డాలర్స్ అనేవి ఆ దేశం దగ్గర లేవన్నమాట. దాదాపుగా ఒక అంచనా ప్రకారం చూసుకుంటే 2 వారాలకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయని టాక్ అనమాట. దీనివల్ల ఇలాగ అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థతో ఇప్పుడు యుద్ధం అనేది వచ్చిందంటే ఖచ్చితంగా ఆ దేశం యొక్క వనరులు అనేది యుద్ధం వైపు మళ్లించాలన్నమాట. దీనివల్ల ఆ దేశం ఇంకా దారిద్ర్యంలోకి జారుకుంటుంది అనమాట. ఈ విధంగా చూసినప్పుడు చాలా మందికి ఈ మధ్య రీసెంట్గా ఒక డౌట్ అనమాట. అంటే ఆర్మీడ్ ఫోర్స్ పరంగా చూడనియండి, లేదా నేవీ, లేదంటే అటామిక్ పరంగా చూడనియండి, పాకిస్తాన్ గొప్ప లేదా భారతదేశం గొప్ప, ఎవరి వద్ద కెపాసిటీ ఎక్కువ ఉన్నది, ఏ దేశం మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ డిఫెన్స్ అని చూసుకుంటే, మనకి ప్రతి సంవత్సరం కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ అవుతాయి. అది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అని, అది 2024లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది అనమాట. ఇది గ్లోబల్ ఫైర్ పవర్స్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. చాలా క్రెడిబిలిటీ ఉన్న రిపోర్ట్ అనమాట. ఇది ప్రతి ఇయర్ రిలీజ్ చేస్తుంటుంది అనమాట గ్లోబల్గా. ఇది చూసుకుంటే ఓవరాల్ మిలిటరీ స్ట్రెంత్ పరంగా చూసుకుంటే భారత్ అనేది 4th ప్లేస్లో ఉందన్నమాట గ్లోబల్గా చూసుకునేటప్పుడు. మోస్ట్ పవర్ఫుల్ నేషన్ అనమాట మిలిటరీ పరంగా చూసుకునేటప్పుడు. పాకిస్తాన్ చూసుకుంటే 9th ర్యాంక్లో ఉందన్నమాట. అంటే చూడండి, మనకంటే చాలా వెనకన ఉందన్నమాట. దీని పరంగా చూసుకునేటప్పుడు మన ముందు కేవలం 3 దేశాలు ఉన్నాయి. అది అమెరికా, 2 చైనా, 3 రష్యా అనమాట. అదే ఆర్మీడ్ ఫోర్స్ పరంగా చూసుకుంటే మనకు దాదాపుగా 50 lakh మెంబర్స్ ఉన్నారనమాట ఆర్మీడ్ ఫోర్స్. అంటే BSF అవనివ్వండి, రిజర్వ్ ఫోర్స్ అవనివ్వండి, పారామిలిటరీ అవనివ్వండి, ఇలాగ వివిధ దళాలు అనమాట. వీటి పరంగా చూసుకునేటప్పుడు దాదాపుగా 50 లక్షల మంది ఉన్నారనమాట మనకు. అదే పాకిస్తాన్కి చూసుకుంటే దాదాపు 16 లక్షల మంది ఉన్నారనమాట. అంటే దాని దేశంతో పోలిస్తే మనం 3 రెట్లు అధికం అనమాట ఆర్మీడ్ ఫోర్స్ పరంగా చూస్తే. అలానే ఎయిర్ ఫోర్స్ పరంగా చూసుకుంటే మన దగ్గర టోటల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని 2200 ఉంటే వాళ్ళ దగ్గర 1400 ఉన్నాయన్నమాట. అలాగే ఫైటర్లు చూసుకున్నా, అటాక్ హెలికాప్టర్స్ చూసుకున్నా, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు చూసుకున్నా, ఈ విధంగా ఏవి చూసుకున్నా సరే వాళ్ళకంటే మనకే ఎక్కువ ఉన్నాయన్నమాట. అలానే ఆర్మీ ఎక్విప్మెంట్ చూసుకుంటే మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ చూసుకుంటే 4700 మనకున్నాయి, పాకిస్తాన్కి 2400 ఉన్నాయి. ఆర్మర్డ్ వెహికల్స్ 10,000 మనకుంటే 3,000 ఆడుకున్నమాట ఉన్నాయన్నమాట. అలాగే రాకెట్ ప్రొజెక్టర్స్ చూసుకున్నా వాళ్ళకంటే మనకే ఎక్కువ ఉన్నాయన్నమాట. అలాగే ఆర్టిలరీ వెహికల్స్ చూసుకున్నా 6,500 మనకున్నాయి, 4,300 వాళ్ళకున్నాయి అనమాట. అలాగే నేవీ పరంగా చూసుకునేటప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనమాట. మనం వింటూ ఉంటాం కదా INS విక్రమాదిత్య, INS విక్రాంత్ అని. అంటే ఇవి ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్లని వాటి మీద ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి ఒకేసారి దాడికి బయలుదేరుతుంటాయి అనమాట. అది వివిధ
అదే మిలిటరీ ఎక్విప్మెంట్ని వాటిని తీసుకొని వెళ్ళి ఒక బాంబులు అవనివ్వండి, లేదా ఆ మిసైల్స్ అవనివ్వండి, ఇలాంటివి ఆ షిప్ మీద నుండే ప్రయోగిస్తారనమాట. ఇది సముద్రం మీద జరుగుతుంటుంది అనమాట. అలానే సబ్మెరైన్స్, అది మనకి న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి, అలాగే డీజిల్ సబ్మెరైన్స్ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళకి న్యూక్లియర్ సబ్మెరైన్స్ లేవన్నమాట. అలాగే డిస్ట్రాయర్స్ కూడా మనకే ఉన్నాయన్నమాట, వాళ్ళకి లేవు. అలాగే ఫ్రిగేటర్స్ కానివ్వండి, ఇలాగ వివిధ నేవీ పరంగా చూసుకునేటప్పుడు హై ఎక్విప్మెంట్ ఉందన్నమాట మనకి వాళ్ళతో కంపేర్ చేస్తే. అలాగే న్యూక్లియర్ కెపాసిటీ చూసుకుంటే వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి మనకంటే. అంటే అణుబాంబులు అనమాట. అణుబాంబులు వాళ్ళకి 175 వరకు ఉన్నాయని ఒక రిపోర్ట్ అనమాట, అంచనా. అలానే భారత్కి ఒక 165 ఉన్నాయి. ఇరు దేశాలు చూసుకున్న అణుసామర్థ్యం కలిగిన దేశాలు అనమాట. అంటే మన అణువిధానం అనేది బాధ్యతమైన మెలిగే అణువిధానం, వాళ్ళకేమో అటువంటిది ఏమీ లేదనమాట. అలానే మనకి డిఫెన్స్ బడ్జెట్ పరంగా చూసుకునేటప్పుడు దాదాపు 81 బిలియన్స్ ఖర్చు చేస్తుంటాం అనమాట ఎవ్రీ ఇయర్ డిఫెన్స్ మీద మన బడ్జెట్ అనేది. వాళ్ళది కేవలం 10 బిలియన్స్ అనమాట. అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే దాదాపుగా 7 రెట్లు ఎక్కువ అనమాట మనది. ఈ విధంగా ఎలా చూసుకున్నా సరే మనం ఇండివిజువల్గా తయారు చేసుకునే క్యాపబిలిటీ ఉన్నదనమాట మనకి. మిలిటరీ పరంగా చూసుకునేవండి, ఏమైనా మిసైల్స్ అయినా లేకపోతే అటామిక్ అయినా ఏదైనా సరే మనం ఇండివిజువల్గా తయారు చేసుకునే కెపాసిటీ ఉన్నదనమాట. అందుకే దానికి ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ కానీ, తేజాస్ కానీ, ఇలాగ డిఆర్డిఓ ఉంది కదా, ఆ డిఆర్డిఓ అనేది రీసెర్చ్ చేసి ఇటువంటి అన్ని ఎక్విప్మెంట్ తయారు చేస్తూ ఉంటుంది అనమాట మనకి. అలానే మనకి అంతరిక్ష పరంగా చూసుకున్న హైలీ ఎక్విప్మెంట్ ఉంది. అలాగే ఈ మధ్య సాధించిన విజయాలు కూడా మనం చూస్తున్నాం అనమాట. అలాగే పాకిస్తాన్ పరంగా చూసుకుంటే మిలిటరీ పరంగా చూసుకునేటప్పుడు ఇది ఎప్పుడు దిగుమతులు చేసుకుంటూ ఉంటుంది అనమాట. అమెరికా నుంచి కానివ్వండి, చైనా నుండి కానివ్వండి, మిలిటరీ ఎక్విప్మెంట్ అనేది దిగుమతి చేసుకుంటూ ఉంటుంది అనమాట. అవి ఫైటర్ జెట్లు ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటివన్నీ దిగుమతి చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఆ దేశానికి మనకి చూసుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అనమాట. అందుకే రీసెంట్గానే ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం చూసుకుంటే పాకిస్తాన్ అనేది భారతదేశంతో యుద్ధం చేస్తే కేవలం 4 రోజుల్లోనే తన దగ్గర ఉన్న మందుగుండు అనమాట, డిఫెన్స్ సంబంధించి ఎక్విప్మెంట్ అంతా ఖాళీ అయిపోద్దట. అంతే మిసైల్స్ అవినానే ఓన్లీ 4 డేస్కి మాత్రమే సరిపడే నిల్వలు ఉన్నాయన్నమాట. ఇలాంటి టైంలో ఆ దేశం మీద కానీ ఆ దేశం మనతో కానీ పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఆ దేశం అనేది ఇప్పటికే ఫైనాన్షియల్గా చూసుకుంటే చాలా తీవ్రంగా దెబ్బతిని ఉన్నదన్నమాట. ఈ టైంలో మనం యుద్ధం కానీ చేస్తామంటే ఆ దేశం అస్తవ్యస్తం అయిపోద్ది అనమాట. అలాగే ప్రతి దేశం యుద్ధం చేయాలని ఎప్పుడు కోరుకోకూడదు అనమాట. ఆ యుద్ధం వల్ల ఏంటవుతుందంటే అభివృద్ధి అనేది కుంటుపడుతుంది అనమాట. ఎందుకంటే మనం వివిధ రంగాలకు బడ్జెట్లో చేసే కేటాయింపులు అనేది సడన్గా వచ్చే యుద్ధాల వల్ల వాటి మీదకి మరలిస్తాం అనమాట ఈ బడ్జెట్ని తీసుకొని వెళ్ళి. దీనివల్ల డెవలప్మెంట్ మీద చేయాల్సిన ఖర్చు అనేది యుద్ధానికి ఖర్చు చేయాల్సి వస్తుంది అనమాట. అలానే యుద్ధాలు చేసిన దేశాలు నష్టపోతాయి తీవ్రంగా. ఎప్పుడు కూడా చూడండి, ఉక్రెయిన్ రష్యాని తీసుకున్న రెండూ నష్టపోయాయి అనమాట. ఇలాగే యుద్ధాలు చేసిన దేశాలు కూడా నష్టపోతాయి, అలాగే యుద్ధ ప్రభావిత దేశాలు కూడా నష్టపోతూనే ఉంటాయి అనమాట. అలా చూసుకునేటప్పుడు యుద్ధం రాకూడదని కోరుకోవాలి మనం ఎప్పుడు కూడా. అలానే పాకిస్తాన్ వదిలే ప్రసక్తి కూడా లేదనమాట. అలాంటిగానే ఈ టైంలో కానీ మనం వదిలేసామంటే ఖచ్చితంగా ఆ దేశం అనేది మళ్ళీ ఇటువంటి దాడులన్నీ తెగబడుతూనే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చూసుకుంటే భారత్ కూడా అంత ఈజీగా వదిలే ప్రసక్తి లేదనమాట. గత 2 దాడులు చూసుకుంటే బాలాకోట్ కానివ్వండి, పుల్వామా దాడులు కానివ్వండి, మనం 2 దాడులకి కూడా తగిన సమాధానం చెప్పామన్నమాట. అలానే భారత్కు పాకిస్తాన్కి జరిగిన యుద్ధంలో ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా పాకిస్తాన్ మన దేశం మీద యుద్ధంలో గెలవలేకపోయింది అనమాట. మనం స్వతంత్రం వచ్చిన అనంతరం కాశ్మీర్ విషయంలో చూసుకునేయండి, దాని అనంతరం బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో చూసుకునేయండి, కార్గిల్ యుద్ధంలో చూసుకునేయండి, ఏ యుద్ధంలో చూసుకున్నా సరే ఖచ్చితంగా భారతే విజేత అనమాట. ఈ 90 డేస్ అంటే ఈ రోజుల్లో చూసుకుంటే భారత్ ఇంకా పవర్ఫుల్ నేషన్గా తయారైందనమాట. అందువల్ల భారత మీద దాడి చేయడం అంటే అంత ఆషామాషిగా కాదు. ఒకవేళ ఇన్ కేసు మన దేశంతో కానీ పెట్టుకుంటే ఆ దేశం సర్వనాశనం అయిపోద్ది అనమాట ఆల్మోస్ట్. అందువల్ల పాకిస్తాన్ చాలా వరకు భయపడే ప్రపంచ దేశాలని మీడియేటరింగ్ చేయమంటుంది అనమాట ఈ ఇష్యూ మీద. అది ఎంత భయపడకపోతే తను ఇలా మీడియేటరింగ్ చేయమని ఎందుకు చెప్తుంది, దాన్ని బట్టే అర్థమవుతుంది అనమాట పాకిస్తాన్ ఎంతలా భయపడుతుంది అనేది. దానికే బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు మా మీద కానీ దాడి చేస్తే మేము అణుబాంబులు ప్రయోగిస్తామని చెప్పుకుంటున్నారు అనమాట. అంటే దీనివల్ల మన అణుబాంబులకు భయపడి దాడి చేయమని చెప్పేసి. అలాగే అణుసామర్థ్యాన్ని చూసుకుంటే మనకి వాళ్ళకున్న అణుబాంబులు మనకంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ అణుసామర్థ్యం ప్రకారం చూసుకుంటే హైలీ టెక్నాలజీ అనేది మనకే ఉందన్నమాట. మన దగ్గర చూసుకుంటే అగ్ని మిసైల్స్ అంటే వార్ హెడ్లు పట్టుకెళ్తుంటుంది అనమాట. వార్ హెడ్స్ని దాదాపుగా మన దగ్గర డిస్టెన్స్ అనేది 6000 కిలోమీటర్స్ అండ్ 8,000 కిలోమీటర్స్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర. అంటే ఆల్మోస్ట్ చైనానే ప్రపంచంలో హాఫ్ ఖండానే చుట్టుపారేస్తుంది అనమాట అగ్ని అనే మిసైల్ అనేది. అలా చూసుకునేటప్పుడు పాకిస్తాన్ ఏ మూలన కూడా భారత్ అనేది సరిచోటు కాదనమాట. ఇది అనమాట ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ చూసుకుంటే. ఇది ఫ్రెండ్స్, నా విశ్లేషణ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.